వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 64వ దశకానికి చేరుకున్నామమ్మా. 63వ దశకం పరంగా మనం గోవర్ధనోద్ధరణం అనేటువంటి అంశం రీత్యా చెప్పుకున్నాము. అంటే కృష్ణ పరమాత్మ ఆ యొక్క గోకులాన్నంతటినీ కూడా ఇంద్రుడి యొక్క కోపాగ్నికి ఆహుతి కాకుండా గోవర్ధనగిరి తన చేత్తో ఎడమ చేత్తో ఎత్తి వారందరినీ కూడా సంరక్షించినటువంటి వైనం. అవలీలగా ఎత్తి ఒక చేత్తో గోవర్ధనగిరి ఎత్తి ఇంకొక చేత్తో ఆవులను నిమురుతూ పక్కనున్నటువంటి గోపికలతో అతి సాధారణంగా అతి మామూలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి వైనం కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత ఇంద్రుడికి గర్వభంగం అవటం, శరణు వేడటం వగైరా కూడా తెలుసుకున్నాం. నేటి అంశం రీత్యా గోవిందాభిషేకం, గోపాలకుల పరమపద దర్శనం అనేది చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆలోక్య శైలోద్ధరణాదిరూపం ప్రభావముచ్చైస్తవ గోపలోకాః విశ్వేశ్వరం త్వామభిమత్య విశ్వేనందం భవజ్జాతకమన్వపృచ్ఛన్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, గోవర్ధన పర్వతమునెత్తుట మొదలైన లోకోత్తర కర్మలచే నీ గొప్పతనమును గుర్తించిన గోపాలకులు అందరూ నిన్ను జగన్నాథునిగా భావించిరి. అందువలన వారు నందుని వద్దకు పోయి నీ జాతకమును గురించి అడిగిరి. ఒకనొక సందర్భంలో సద్గురువుని కూడా మన మూలే శాస్త్రి గారు, బూటి గారి గురువు గారు అని చెప్పి వస్తారు చూడండి. ఈరోజు కాషాయం ధరిస్తాను, గేరు తెండు అని చెప్పంటారు. అయితే ఆయన కూడా, ఈ మూలే శాస్త్రి గారు కూడా సద్గురుని హస్తరేఖలు పరీక్షిద్దామని చెప్పి అనుకుంటే సద్గురువు చిరునవ్వు నవ్వి ఆయనకి 4 అరటి పండ్లని ఇచ్చి ఊరుకుంటారు. అంటే ఏమిటి? తాను అట్లా హస్తరేఖలు వగైరా వాటిల రీత్యా, అంటే తాను సామాన్య మానవుడిని కాదు, చతుర్విధ పురుషార్థాలు ప్రసాదించగలిగినటువంటి వాడను అన్నట్లుగా. అట్లాగే సాయిరామ్ ఇక్కడ గోవర్ధనగిరినెత్తుట మొదలైనటువంటి లోకోత్తరమైన కర్మలన్నీ కూడా చేస్తున్నటువంటి ఆ కృష్ణ భగవాను చూచి ఆ యొక్క గోపాలకులందరూ కూడా జగన్నాథునిగా భావించారు. బాగుంది.
కానీ నందుని దగ్గరకు వెళ్ళి ఆ యొక్క పరమాత్ముడి జాతకం గురించి అడిగారుట. నాకు కొంచెం నవ్వొస్తూ ఉంటుందమ్మా, మీకు తెలుసుగా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గర్గోదితో నిర్గదితో నిజాయ వర్గాయ తాతేన తవ ప్రభావః పూర్వాధికస్త్వయ్యనురాగయేషామైదిష్టతావత్ బహుమానభారః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గోపాల, నందుడు తన వారికందరకు గర్గమహర్షి పేర్కొన్న నీ ప్రభావమంతయు వివరించెను. అందువలన వారికి నీ యందు ప్రేమ ఇంకను ఇనుమడించెను. అప్పటి నుండి వారు నిన్ను అధికముగా గౌరవింపసాగిరి. అది అలనాడు గర్గమహాముని నామకరణం చేయడానికని చెప్పొచ్చారు. జ్ఞాపకం ఉందా? కృష్ణ భగవానుడికి నామకరణం చేద్దామని వచ్చినప్పుడు ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతం గురించి, ఆయన యొక్క అవతార లక్ష్యం గురించి కొంత ఆ యొక్క నందుడికి చెప్పారు కదా. అవన్నీ కూడా నందుడు జ్ఞాపకం తెచ్చుకుని వీరికందరికీ కూడా ఈ జాతకం చెప్పండి పరమాత్ముడిది, కృష్ణయ్యది అని అడిగినటువంటి గోపాలకులందరికీ కూడా ఆ విధంగా గర్గుని యొక్క మాటలు కొన్ని తెలియచేశారుట. అందువలన ఆ యొక్క కృష్ణ పరమాత్ముని ఎడల ఇంకను ప్రేమ వాళ్ళందరికీ ఇనుమడించిందిట. అప్పటి నుండి వారు అధికంగా గౌరవించడం మొదలుపెట్టారట. ఇంకా అధికంగా అన్నమాట. అంటే ఎవరికైనా భయం కలుగుతుంది కదా, అమ్మో వీరు సామాన్యులు కారు అని అన్నారా అంటే ఇంకా అధికంగా భయభక్తులతో ఆదరిస్తూ ఉంటాం కదా. అట్లా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తతో వమానోదిత తత్వబోధః సురాధిరాజః సహ దివ్యగౌర్యా ఉపేత్య తుష్టావసనష్టగరువః స్పృష్ట్యా పదాబ్జం మణిమౌళినాతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, ఇంద్రునకు నీ శక్తి ప్రభావములు తెలియవచ్చినందువలన అతనికి లోగల గర్వమంతయు నశించెను. వెంటనే అతనికి జ్ఞానోదయమయ్యను. అందువలన అతడు దివ్యమైన కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి నీ పాదముల కడ మ్రొక్కరిల్లి నిన్ను అనేక విధములుగా స్తుతించెను. అది ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేటప్పటికీ ఎత్తి గోపాలుని నందవ్రజాన్ని అంతటినీ కూడా కాపాడినటువంటి అంశం చూసి అందున ఏమనుకున్నాడు ఇంద్రుడు, ఈ చిన్నపిల్లవాడు ఎన్ని రోజులు ఎత్తుతాడు ఈ పర్వతాన్ని, కింద పెట్టేస్తాడు అని అనుకున్నాడు. అట్లా వారం రోజులు గడిచినా కూడా కృష్ణ పరమాత్మ యథాతథంగా గోవర్ధనగిరిని ఆ యొక్క చిటికని వ్రేలిపై మోయటాన్ని చూచి అవాకైపోయినటువంటి ఇంద్రుడి యొక్క గర్వమంతయు కూడా అణిగిపోవటమే కాక అతనికి జ్ఞానోదయం అయ్యి కామధేనువును వెంటబెట్టుకుని వచ్చి ఆ యొక్క కృష్ణుని పాదాల కడ మ్రోకరిల్లి అనేక విధములుగా స్తుతించాడుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్నేహస్నుతైస్త్వాం సురభిః పయోభిః గోవిందనామాంకితమభ్యషించేత్ ఐరావతోపాహృత దివ్యగంగా పాథోభిరింద్రోపి చ జాతహర్షః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, కామధేనువు నిన్ను గోవిందనామముతో కీర్తించుచు నీ ఎందుగల అనురాగముచే తన పొదుగు నుండి పొంగారిన పాలతో నీకు అభిషేకమునర్చినది. అంతటా ఇంద్రుడును హర్షోల్లాసములతో ఐరావతము ద్వారా ఆకాశగంగా జలములను తెప్పించి వాటితో నిన్ను అభిషిక్తుని గావించెను అని. కామధేనువుట చక్కగా గోవిందనామంతో కీర్తిస్తూ ఆ యొక్క పరమాత్ముని ఎడల అనురాగముచే తన పొదుగు నుండి పొంగారినటువంటి క్షీరముతో ఆయనకు అభిషేకమునర్చిందిట అమ్మ.
అంతట ఇంద్రుడు ఎంతో సంతోషంతో ఐరావతం అంటే ఏనుగు ఉంది కదా, ఐరావతము ద్వారా ఆకాశగంగా జలములను తెప్పించి వాటితో ఆ యొక్క కృష్ణయ్యను అభిషిక్తుని గావించాడుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. జగత్రయేసే త్వయి గోకులేసే తథాభిషిక్తే సతి గోపవాటః నాకేపి వైకుంఠపదేప్యలభ్యాం శ్రియం ప్రపేదే భవతః ప్రభావాత్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, త్రిలోకనాథుడవైన నీవు గోకులాధిపతివిగా అభిషిక్తుడవగుటతో నీ అనుగ్రహము వలన ఆ బృందావనం స్వర్గలోకము కంటెను వైకుంఠము కంటెను మించి శోభావిలసితమైనది అని ఆ యొక్క త్రిలోకనాథుడవైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ గోకులాధిపతివిగా అభిషిక్తుడవుతూ ఉంటే ఆయన అనుగ్రహం వలన ఆ బృందావనం ఎలా శోభిల్లిందిట ఆ క్షణం అంటే స్వర్గలోకము కంటెను వైకుంఠము కంటెను కూడా మించి శోభతో విలసిల్లిందిట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కదాచిదంతర్యమునం ప్రభాతే స్నాయన్ పితా వారుణ పూరుషేణ నీతస్తమానే తుమగాః పురీం త్వం తాం వారుణీం కారణమర్త్యరూపః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, ఒకనాడు నీ తండ్రి పొరపాటున ప్రాతకాలమునకు ముందే అసుర సంచార వేళయందు స్నానము చేయుటకై యమునా నదికి పోయెను. అప్పుడు వరుణుని సేవకుడొకడు నీ తండ్రిని వరుణలోకమునకు తీసుకొని పోయెను. భూభారమును నశింపచేయుటకై మానవ రూపమును ధరించిన నీవు నీ తండ్రిని వెనుకకు తీసుకొని వచ్చుటకై ఆ లోకమునకు వెళ్ళితివి అని. ఒకనాడుట నందుడు పొరపాటున ప్రాతకాలానికి ముందే అంటే ఇంకా తెల్లవారుజాం బ్రహ్మముహూర్తానికి ముందే స్నానం చేయడానికని చెప్పి యమునా నది గడితే అక్కడ వరుణుని యొక్క సేవకుడొకడు ఆ నందుడిని వరుణలోకానికి తీసుకొని పోయారుట. అయితే భూభారాన్ని నశింపచేయడానికి మానవ రూపమును ధరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ తన తండ్రిని వెనుకకు తీసుకుని వచ్చుటకై ఆ వరుణలోకానికి వెళ్ళారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ససంభ్రమం తేన జలాధిపేన ప్రపూజితస్త్వం ప్రతిగృహ్యతాతం ఉపాగతస్తతక్షణమాత్మగేహం పితావదత్ తచ్చరితం నిజేభ్యః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీవు వరుణలోకమునకు వెళ్ళగానే వరుణుడు నిన్ను మిక్కిలి గౌరవంతో పూజించెను. పిమ్మట నీవు నీ తండ్రిని తీసుకొని వెంటనే ఇంటికి తిరిగి వచ్చితివి. నీ తండ్రి తన బంధువులు మొదలైన వారికి అందరికీ నీ ప్రభావమును జరిగిన వృత్తాంతమును పూర్తిగా వివరించను అని. ఎప్పుడైతే ఆ యొక్క నందుని కోసం కృష్ణుడు వరుణలోకానికి వెళ్ళారో వరుణుడు కృష్ణ పరమాత్మని మిక్కిలి గౌరవంతో పూజించారుట. ఆ నందుణ్ణి తీసుకుని కృష్ణుడు వెంటనే నందవ్రజానికి తిరిగి వచ్చారుట. అయితే నందుడు తన బంధువులు మొదలైన వారందరికీ కూడా జరిగిన విషయాన్నంతా పూసగుచ్చి చెప్తూ ఆ యొక్క కృష్ణుడి యొక్క ప్రభావాన్ని కూడా అందరికీ పూర్తిగా వివరించారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. హరిం వినిశ్చిత్య భవంతమేతాన్ భవత్పదాలోకనబద్ధతృష్ణాన్ నిరీక్ష్య విష్ణో పరమం పదం తద్ దురాపమన్యైస్త్వమదీదృశస్తాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. విష్ణు,
నీవు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడవే అని వారిలో గట్టి నమ్మకం ఏర్పడినది. అంతటా నీ పరమపదమును దర్శింపవలనడి కాంక్ష వారిలో అధికమైనది. ఆ విషయమును గ్రహించిన నీవు ఇతరులెవ్వరును చేరరాని వైకుంఠమును వారిచే దర్శింపచేసితివి. చూడండమ్మా వాళ్ళ భాగ్యం. ఎప్పుడైతే ఈయన శ్రీమన్నారాయణుడే అని చెప్పి తెలుసుకున్నారు, ఇహ వాళ్ళకేమిటి, పరమపదమైనటువంటి ఆ వైకుంఠాన్ని దర్శించాలి అనేటువంటి కాంక్ష ప్రబలిపోయిందిట గోకులంలో. అప్పుడు ఆ విషయాన్ని గ్రహించి ఇతరులకందరికీ కూడా దుర్లభమైనటువంటి ఆ వైకుంఠమును వారిచే దర్శింపచేశాడుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్ఫురత్పరానందరస ప్రవాహ ప్రపూర్ణ కైవల్య మహాపయోధౌ చిరం నిమగ్నాః ఖలు గోపసంఘాస్త్వయ్యైవ భూమన్ పునరుద్ధృతాస్తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమాత్మ అప్పుడు గోపాలకులందరూ పరమానందరసమనే మహాప్రవాహము కల మోక్ష సముద్రమున చాలా కాలం ఓలలాడిరి. తరువాత నీవే వారిని తిరిగి యథాస్థితికి చేర్చితివి. అది ఎప్పుడైతే ఆ వైకుంఠాన్ని దర్శింపచేశాడో ఇహ గోపాలకులందరూ కూడా పరమానందరసమనేటువంటి మహాప్రవాహము గల మోక్ష సముద్రమున, అంటే ఆ ట్రాన్స్ లోనే అన్నట్లుగా చాలా కాలం ఓలలాడిరి. తరువాత నీవే ఆ కృష్ణ పరమాత్మే వారిని తిరిగి యథాస్థితికి చేర్చారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కరభదరవదేవం దేవపుత్రావతారే పరపదమనవాప్యం దర్శితం భక్తిభాజం తదిహ పశుపరూపీ త్వం హి సాక్షాత్ పరాత్మా పవనపుర నివాసిన్ పాహి మామయేభ్యః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, నీ భక్తులైన గోపాలకులకు నీ పరమపదమును అరచేతిలో ఉన్న రేగుపండు వలె చూపించితివి. అది సామాన్యులైన వారికి ఎవరికి పొందరానిది. నీవు ఏ ఇతర అవతారమందును ఇట్టి దర్శనానందమును ఎవరికి అనుగ్రహింపలేదు. బృందావనమున గోపాల రూపమున ఉన్న నీవు సాక్షాత్ పరమాత్మవు తండ్రి. అట్టి పవనపురవాస, నా రోగములను తొలగించి నన్ను కాపాడు తండ్రి అని భక్తులైనటువంటి గోపాలకులకు ఆ పరమపదాన్ని అంటే వైకుంఠాన్ని ఎలా చూపారు? అరచేతిలో రేగుపండు వలె చూపించాడుట. అంత సునాయాసంగా, అంత సులభంగా. ఇదిగో చూడండి పరమపదం, ఇదిగో వైకుంఠ పదం, ఇదిగో అని అట్లా చూపించేశాడు. అది సామాన్యులైన వారికి ఎవరికి పొందరానిది. అక్కడ నందగోకులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరోక్ష దేవతలే. అక్కడ ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా మహర్షులు మొదలైనటువంటి వారే అన్నమాట. ఎప్పుడైతే కృష్ణావతారం ఆరంభం కాబోతోంది అని తెలిసినప్పుడు ఆయన సహచరులుగా దేవతలందరూ కూడా ఆ యొక్క గోకులంలో ఆవిర్భవించారు, ఆయన సహచరులై వర్తించడానికి అనేటువంటి అంశం మనం గతంలో చెప్పుకున్నాం. అలా అది సామాన్యులైన వారికి ఎవరికి పొందరానిది. వాళ్ళందరూ అంత మహాత్ములు కాబట్టే వారు అడిగిన వెంటనే ఆయన అరచేతిలో రేగుపండు వలె అంతటి వైకుంఠాన్ని చూపించారు. అయితే ఇతర అవతారమందు ఇట్టి దర్శనానందమును ఎవరికి కూడా నీవు అనుగ్రహించలేదు తండ్రి. బృందావనమున గోపాల రూపమున ఉన్న నీవు సాక్షాత్ అట్టి పవనపురవాస, నీవు నా రోగములన్నిటినీ తొలగించి నన్ను కాపాడు తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. గోవిందాభిషేకం గోపాలకుల పరమపద దర్శనం మనం 64వ దశకం సమాప్తం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.